ఎస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ వారం ఆరోగ్యమస్తు కార్యక్రమంలో మనం ఆపరేషన్ గురించి అంటే సర్జన్ గురించి తెలుసుకుందాం. మనం ఆపరేషన్ అంటేనే పేషెంట్కి కొంచెం మనసులో భయం అనేది ఉంటుంది. మరి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ఆపరేషన్స్ అంటే సర్జన్స్ చాలా ఉన్నాయి. లాప్రోస్కోపీ సర్జన్ అనేది మనకి ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నటువంటి ఆపరేషన్. మరి దీంట్లో ఈ లాప్రోస్కోపీ సర్జన్లో మరి ఎంతో అనుభవం గడించినటువంటి మన తెనాలికి చెందిన వైద్యులు డాక్టర్ విశ్వనాథ్ గారు మరి భారతదేశంలోనే ఈ లాప్రోస్కోపీ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ సర్జరీ చేసే దానిలో దాదాపు 5,000 నుంచి 6,000 సర్జరీలు చేశారు ఇప్పుడు డాక్టర్ గారు, మన తెనాలికి సంబంధించినటువంటి డాక్టర్ గారు. మరి మీ తరపు నుంచి ఛానల్ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి స్వాగతం తెలియజేస్తాం సార్. నమస్తే అండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విశ్వనాథ్ తడికమళ్ళ. సో ఐఎమ్ ఫ్రమ్ తెనాలి. ఐఎమ్ అన్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ అండ్ board certified bariatric and metabolic surgeon. So I work as a consultant at Vibo Hospitals, Vijayawada, Patamatlo undi hospital. Apart from that, I am a freelancing surgeon. I operate in Tenali, Guntur and Vijayawada as my main base, and I am also working as a visiting consultant at Apollo Health City, Vizag, and Medicover High Tech City, Hyderabad. సార్, ఇప్పుడు బేరియాట్రిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి, అంటే అసలు అది బేరియాట్రిక్ అంటే ఏంటి, అది ఎంతవరకు సేఫ్ అండి? ఐఎమ్ ఏ board certified bariatric surgeon. board certified bariatric surgeon అంటే బేరియాట్రిక్ సర్జరీస్ చేయడానికి సపరేట్ ఒక కోర్స్ ఉందండి, సపరేట్ డిగ్రీ ఉంది. సో ఐ హ్యావ్ డన్ ఇట్. యూజువల్గా ఎంటైర్ ఇండియాలో ఐ కెన్ ప్రౌడ్లీ సే లైక్ ఈ బేరియాట్రిక్ సర్టిఫైడ్ board certified bariatric surgeons are very few in number, less than 500 members. సో బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి? బేరియాట్రిక్ సర్జరీ అంటే బాగా లావు ఉన్న వాళ్ళు, లెట్స్ సే లైక్ 100, 150, 200, 250 kgs ఉన్న వాళ్ళకి కొంచెం కూడా ఫ్యాట్ అనేది మన బాడీ నుంచి తీయకుండా పొట్ట లోపల ఉన్న అవయవాల్లో స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్ అంటారు. సో ఈ స్టమక్ మీద, స్మాల్ ఇంటెస్టైన్ మీద చేసే సర్జరీస్నే బేరియాట్రిక్ సర్జరీస్ అంటారు. కొన్ని చోట్ల కట్ చేసి కొన్ని చోట్ల జాయిన్ చేయడం వల్ల బాడీలో మెటబాలిజం అనే దాన్ని మనం ప్రేరేపిస్తాం, స్టిమ్యులేట్ చేస్తాం. సో మెటబాలిజం అంటే బాడీలో జరిగే రియాక్షన్స్. సో ఎప్పుడైతే ఆ మెటబాలిజం స్టిమ్యులేట్ అవుతుందో ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది బర్న్ అవటం స్టార్ట్ అవుతుంది. సో బేరియాట్రిక్ సర్జరీలో చాలామంది అనుకుంటారు, రీసెంట్గా నేను ఒక 180 kgs పేషెంట్కి ఆపరేట్ చేశాను. హీస్ 26 years old. సో బేరియాట్రిక్ సర్జరీ అయ్యాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు ఆర్థోపెడిక్ డాక్టర్, పీజీ చేస్తున్నారు. ఆ రోజు ఈవినింగ్ ఫోన్ చేసి అడిగారంట, సో ఇప్పుడు ఎంత ఉన్నావు బరువు, 180 kgs ఉన్నావు కదా సర్జరీకి ముందు, ఇప్పుడు ఎంత ఉన్నావు అని. సో బేరియాట్రిక్ సర్జరీ అయ్యాక వెంటనే తగ్గరండి బరువు. మరుసటి రోజు అద్దం ముందు పేషెంట్ ఉంచుంటే సర్జరీ అయిపోయాక అంతే ఉంటారు, అదే లావు ఉంటారు, అదే బరువు ఉంటారు. క్రమేణా గ్రాడ్యువల్గా వారానికి 1 కిలో 2 కిలోలు చొప్పున తగ్గుతూ వెళ్తారు. దీని ఎఫెక్ట్ 1.5 to 2 years ఉంటుంది. సో చాలామంది డాక్టర్స్కి కూడా తెలియదు. సో ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళు డాక్టరే, ఇవాళ సర్జరీ చేయించుకున్నప్పుడు 180 kgs ఉన్నావు కదా, ఇవాళ సర్జరీ అయిపోయింది, ఇవాళ ఇప్పుడు నీ వెయిట్ ఎంత, ఎన్ని కిలోలు తగ్గించారు? మనం ఏం తగ్గించాం, మెటబాలిజంని స్టిమ్యులేట్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా వారానికి 1 కిలో 2 కిలోలు చొప్పున తగ్గుతూ వెళ్తారు. సో బేరియాట్రిక్ సర్జరీస్ వల్ల చాలామందికి ఇంకో తెలియని విషయం ఏంటంటే బరువు తగ్గటమే కాదు, ఈ బరువుకు సంబంధించి చాలా యాడాన్స్ మనకి లైక్ ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం వల్ల ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు బరువు పెరగటం ఒక ప్రాబ్లం అయితే దానికి రిలేటెడ్గా ఎక్కువ ఫ్యాట్ ఉండటం వల్ల షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఈ 3 ప్రాబ్లమ్స్ వస్తాయి. సో షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ పెరగటం వల్ల హార్ట్, కిడ్నీస్, బ్రెయిన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది వాటి 3టికి ఎఫెక్ట్ అవడానికి. సో హార్ట్ స్ట్రోక్ రావటం, బ్రెయిన్ స్ట్రోక్ రావటం, కిడ్నీస్ పాడవటం. ఇవి కాకుండా ఎక్కువ బరువు ఉండటం వల్ల మోకాళ్ళు తొందరగా అరిగిపోతాయి. యూజువల్గా ప్రీవియస్ జనరేషన్స్లో మేబీ ఒక 50-60 yearsకి మోకాళ్ళు అరిగిపోయి, ఇప్పుడైతే 40-45 ఏళ్ళకే మోకాళ్ళు అరిగిపోతున్నాయి. సో ఈ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక 5-10 ఏళ్ళు ముందే ఇంకా తొందరగానే మోకాళ్ళు అనేవి అరిగిపోతాయి, ఎందుకంటే ఈ బరువు వాటి మీద పడుతుంది కాబట్టి. అదే కాకుండా లివర్లో ఇప్పుడు చాలామంది అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తుంటే, పొట్టకు సంబంధించి అల్ట్రాసౌండ్ అబ్డమెన్ స్కాన్ చేస్తే ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, ఇలా గ్రేడ్ 3 చాలామంది కనపడుతున్నాయండి. 10 మందికి స్కాన్ చేస్తే కనీసం ఒక 7-8 మందికి, 8-9 మందికి ఉంటుంది. సో ఈ ఫ్యాటీ లివర్ సమస్య, లివర్లో ఫ్యాట్ ఎక్కువ పెరగటం వల్ల ఎక్కువ సంవత్సరాలు ఫ్యాటీ లివర్ ఉంటే
ఇన్సులిన్ అనేది పనిచేయకుండా పోతుంది, వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా ఊపిరితిత్తులు గురక పెడతా ఉంటారండి. ఈ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు విపరీతంగా గురక పెడతా ఉంటారు. డోర్ క్లోజ్ చేస్తే డోర్ బయటకు కూడా మనకు ఆ గురక సౌండ్ వినపడుతుంది కొంతమందికి. అయితే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ నిద్రలో గురక పెట్టడం వల్ల సరిగ్గా బ్రీతింగ్ చేసుకోలేరు నిద్రపోతున్నప్పుడు. సో బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి, ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. సివియర్ స్టేజెస్లో దాన్ని ఓఎస్ఏ అంటారు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఒబిసిటీ వల్ల వస్తుంది, అది ఉబ్బకాయం వల్ల వస్తుంది. సివియర్గా ఉన్న పేషెంట్స్ ఒక్కొక్కసారి కార్ డ్రైవ్ చేసేటప్పుడు రెడ్ సిగ్నల్ ఇచ్చి గ్రీన్ సిగ్నల్ పడేలోపు నిద్రపోతారు. సో కొంతమంది మంచం మీద పడుకోలేరు, 2-3 దిళ్ళు వేసుకొని పడుకుంటూ ఉంటారు. కొంతమంది అసలు మంచం మీద పడుకోలేరు, కూర్చొని నిద్రపోతూ ఉంటారు సివియర్ స్టేజెస్లో ఉన్నవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి బరువు తగ్గటం వల్ల, ఒబిసిటీ మనకు బెరియాట్రిక్ సర్జరీ వల్ల బరువు తగ్గటమే కాదు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్ అయిపోతాయి. 3 to 6 monthsలో కొంతమందికి అయితే, అందరికీ కాదు కొంతమందికి అయితే ఈవెన్ ట్యాబ్లెట్స్ టోటల్గా ఆపేయచ్చు. ఇంకొక మేజర్ ఎక్కడ ఇది బూన్ అంటే పేషెంట్స్కి, బాగా లావు ఉండి మ్యారేజ్ అయింది, ప్రెగ్నెన్సీస్ రావట్లేదు లేడీస్కి. చాలామంది అమ్మాయిల్లో ఈ ప్రాబ్లం ఉంటుంది, పీసీఓడి ప్రాబ్లం అంటారు, లావుగా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది ఇది. అలాంటి వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ అయ్యాక బరువు తగ్గితే ఈ పీసీఓడి ప్రాబ్లం తగ్గిపోయి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. సో ఇలా మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయండి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్కి బెరియాట్రిక్ సర్జరీ ఈజ్ ఎ బూన్. ఎంతవరకు సేఫ్ అంటే వెల్ ట్రైన్డ్ ఎక్స్పర్ట్స్ చేతిలో మీరు సర్జరీ చేయించుకుంటే ఇట్ ఇస్ సేఫ్. సార్ ఈ వికటించినటువంటి సమస్యలు సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఫస్ట్ థింగ్, కొంతమంది లైపోసక్షన్ జరిగినప్పుడు పేషెంట్కి ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగితే దాన్ని వెయిట్ లాస్ సర్జరీ, బెరియాట్రిక్ సర్జరీ అని పోర్ట్రే చేస్తారు. బేసికలీ లైపోసక్షన్ ఈజ్ డిఫరెంట్ ప్రొసీజర్, బెరియాట్రిక్ సర్జరీ ఈజ్ ఏ డిఫరెంట్ ప్రొసీజర్. బెరియాట్రిక్ సర్జరీ లాప్రోస్కోపీ ద్వారా పొట్ట లోపల చేసే సర్జరీ. లైపోసక్షన్ చిన్న క్యాన్లాస్ లాగా స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ని తీసే సర్జరీ లైపోసక్షన్. సో రెండు వేరు. చాలామంది ఇంటర్చేంజ్ చేస్తూ ఉంటారు, లైపోసక్షన్ చేయించుకొని పేషెంట్కి సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ జరిగింది అని. సో బోత్ ఆర్ డిఫరెంట్. బెరియాట్రిక్ సర్జరీలో కాంప్లికేషన్స్ ఎలా జరగచ్చు, ఎందుకు జరిగాయి. రీసెంట్గా కూడా ఒకటి ఈ ఈవెంట్ నోటిఫై అయింది, తమిళనాడులో జరిగింది. ఈ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు అండి 150-200 kgs అలా వెయిట్ ఉన్న వాళ్ళకి చేస్తాం యూజువల్గా బెరియాట్రిక్ సర్జరీస్. 90-100 kgs ఉన్న వాళ్ళకి కూడా చేస్తాం. బేసికల్లీ అది బాడీ మాస్ ఇండెక్స్ బేస్ చేసుకొని ఉంటుంది, వెయిట్ని కాదు. సో హైట్ తక్కువ ఉన్న వాళ్ళు 100 కిలోలకి వాళ్ళ BMI చాలా ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకి సర్జరీ చేయొచ్చు. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 100 కిలోలు, 6 feet ఉన్న వాళ్ళకి 100 kgs ఈజ్ నాట్ దట్ ఎక్కువ హెవీ ఉన్నట్టు కాదు. సో సర్జరీ చేయించుకోవడానికి క్రైటీరియా చాలా డిఫరెంట్ ఉంటాయి. సో ఈ బెరియాట్రిక్ సర్జరీ యూజువల్గా చేయించుకునే పేషెంట్స్ అందరూ ఈ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లము, లేకపోతే ఈ సివియర్ ఓఎస్ఏ, ఇందా చెప్పాను కదా ఊపిరితిత్తుల సమస్య, ఇలాంటివన్నీ ఉండే పేషెంట్సే. సో హై రిస్క్ పేషెంట్స్ వీళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే, సో ఆటోమేటిక్గా హై రిస్క్ కాబట్టి వాళ్ళకి సర్జరీ జరిగేటప్పుడు కూడా రిస్క్ అనేది ఎక్కువ. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంతకుముందు ఈ బెరియాట్రిక్ సర్జరీస్లో మనం కొన్ని స్టేప్లర్స్ అని వాడతామండి. ఆ స్టేప్లర్స్ ఇంతకుముందు ప్రీవియస్ స్టేప్లర్స్ అంత మోడర్న్ టెక్నాలజీ లేని రోజుల్లో లీక్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. స్టేప్లర్ యూజువల్గా బెరియాట్రిక్ సర్జరీస్లో మనం కొన్ని చోట్ల కట్ చేసి కొన్ని చోట్ల జాయిన్ చేస్తాం. ఈ జాయిన్ చేసినప్పుడు కానీ లేకపోతే కట్ చేసినప్పుడు అక్కడి నుంచి లీక్ అనేది అవ్వకూడదు. సో యూజువల్గా ఇప్పుడు వచ్చే స్టేప్లర్స్ అన్నీ చాలా న్యూ మెకానిజమ్స్ వచ్చాయి. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్. బెరియాట్రిక్ సర్జరీ చేయించుకొని 5 years 10 years అయినా కూడా స్టిల్ ఆ లూజ్ అయిన వెయిట్ అలానే మెయింటైన్ అవుతున్న పేషెంట్స్ని నేను చాలామందిని చూశాను. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్ ప్రొవైడెడ్ యూ గెట్ ఇట్ డన్ ఇన్ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్. రైట్ సార్. ఈ సర్జరీలో పేషెంట్ కోలుకునే సమయం ఎంత ఉంటుంది? యూజువల్గా సర్జరీ అయ్యాక బెరియాట్రిక్ సర్జరీ అయినా కానీ ఎనీ లాప్రోస్కోపిక్ సర్జరీ లాగే 2 to 3 daysలో మనం డిశ్చార్జ్ చేసేస్తాం. అంటే సర్జరీ టైం టేక్స్ సమ్ అరౌండ్ 1.5 to 2 hours, సమ్టైమ్స్ 3 hours. కొంతమందికి లోపల చాలా ఫ్యాట్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఒక 100 kgs పేషెంట్కి ఆపరేట్ చేసినట్టు ఒక 200-250 kgs పేషెంట్కి ఆపరేట్ చేస్తే ఇద్దరికి సేమ్ టైం పట్టదు. ఎందుకంటే లోపల చాలా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. లివర్ ఆల్మోస్ట్ ఒక 5-6 kgs ఉండొచ్చు. మామూలుగా మనకు 1.5-2 kgs ఉంటే 250-200+ kgs ఉన్న వాళ్ళకి లివర్ చాలా పెద్దగా ఉంటుంది. లివర్ని లిఫ్ట్ చేసి మన స్టమక్ లివర్ కింద ఉంటుంది, సర్జరీ చేయాలి. సో సమ్టైమ్స్ ఇట్ బికమ్స్ వెరీ ట్రికీ. సో సర్జరీ టైం అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లైక్ పేషెంట్ ఫ్యాక్టర్స్, ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత వెయిట్ ఉన్నారు, ఇలా చాలా ఫ్యాక్టర్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. రికవరీ టైం ఈజ్ ఆల్వేస్ 2 to 3 daysలో మనం ఇంటికి డిశ్చార్జ్ చేసేయచ్చు లాప్రోస్కోపిక్ సర్జరీ కాబట్టి.
అండ్ ఇంటికి వెళ్ళాక కొన్ని స్పెషలైజ్డ్ ప్రోటోకాల్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎన్ని రోజులు లిక్విడ్ డైట్ మీద ఉండాలి, ఆ తర్వాత డైట్ ఎప్పుడు మారుస్తాం, ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు డాక్టర్ని చూడాలి. నేనైతే 1 yearలో పేషెంట్ సర్జరీ అయ్యాక 5 times చూస్తాను పేషెంట్ని. 5 different intervalsలో 1.5 months 3 months అలా డిఫరెంట్ ఇంటర్వెల్స్లో 5 times నేను పేషెంట్ని చూస్తాను. అప్పటి నుంచి ప్రతి ఇయర్ వన్స్ విజిట్ ఉంటుంది. సో పర్టికులర్గా ఇలా ప్రోటోకాల్స్లో మనం ఫాలో అయితే కాంప్లికేషన్స్ అనేవి మనం వెరీ మినిమల్గా చేసేయచ్చు. వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ వీ కెన్ హ్యాపీలీ అండ్ సేఫ్లీ సెండ్ ద పేషెంట్ హోమ్. రైట్ సార్. ఇప్పుడు ఆపరేషన్ ఇంత టైం పట్టిందా, అంత టైం పట్టిందా, ఏంటి ఇంత టైం పట్టింది, ఏంటి సరిగ్గా చేశారో లేదా అన్నటువంటి పేషెంట్లో చాలామంది పక్కన వాళ్ళకి డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ ఆపరేషన్కి ఇంత టైం అనేది ఉంటుందా? ఉంటుందండి, ఆపరేషన్కి ఇంత టైం అని ఉంటుంది. బట్ దెన్ సపోజ్ మోస్ట్ కామన్గా చేసేది లాప్రోస్కోపీలో గాల్ బ్లాడర్ సర్జరీస్. లివర్ కింద పసర సంచి లేదా పిత్త సంచి అంటారు, గాల్ బ్లాడర్ అంటారు ఇంగ్లీష్లో మెడికల్ వర్డ్స్లో. సో ఈ గాల్ బ్లాడర్ సర్జరీ సపోజ్ నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను. ఫాస్టెస్ట్ బాగా తక్కువ టైంలో అయిపోయింది 16 minutes అండి. 16 నిమిషాల్లో గాల్ బ్లాడర్ సర్జరీ అయిపోయింది. 18వ నిమిషం స్కిన్ సూచరింగ్ చేస్తూ ఉన్నా. సో less than 20 minutesలో సర్జరీ అయిపోయింది. ఇదే సర్జరీ నేనే లైక్ సేమ్ సర్జన్ 16 నిమిషాల్లో చేసిన సర్జనే లాంగెస్ట్ టైం పీరియడ్ 4 hours పట్టిందండి. 4 గంటలు. ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేయాల్సింది పొట్ట కోసి ఓపెన్ చేయాల్సిన సర్జరీ లాప్రోస్కోపీలో ఫినిష్ చేసాం. 4 hours పట్టింది. సో ఎన్ని వందల వేల ఆపరేషన్లు చేసినా సడన్గా ఒకరోజు ఒక బౌన్సర్ ఎప్పుడైనా రావచ్చు. లోపల అన్నీ అతుక్కుపోయి చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండి చిన్న పేగు పెద్ద పేగు లివర్ గాల్ బ్లాడర్ అన్నీ అతుక్కుపోవడం, ఇలా రకరకాల సిచ్యువేషన్స్ అనేవి రావచ్చు. అలా జరిగినప్పుడు ఎప్పుడు టైంని చూడకూడదు. ఇంత టైంలో అయిపోవాలి సర్జరీ అని చూడకూడదు. పేషెంట్ సేఫ్గా కాంప్లికేషన్స్ లేకుండా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ అరగంటలోనే అయిపోవాలి, గంటలోనే అయిపోవాలి, 2 గంటలు అయిపోవాలి అనేది ఎప్పుడు చూడకూడదు. సో పేషెంట్ సేఫ్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలా వెళ్ళాలి అంటే సర్జన్ పేషెంట్గా ఉండాలి సర్జరీ చేసేటప్పుడు. సర్జరీ అయిన తర్వాత మళ్ళీ బరువు పెరిగితే ఆ బరువు పెరిగినందువల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లాంటివి ఏమన్నా వస్తాయా? యూజువల్గా చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారండి. ఇలా బేరియాట్రిక్ క్లినిక్ వచ్చినప్పుడు, ఒబిసిటీ క్లినిక్ వచ్చినప్పుడు పేషెంట్స్ సర్జరీ చేయించుకున్నాక చాలామంది బరువు పెరిగారు అంటూ ఉంటారు. 2 things, పేషెంట్ సైడ్ లేకపోతే సర్జికల్ టెక్నిక్ సైడ్, 2 సైడ్లు ఫాల్ట్ ఉండొచ్చు. ఎలా? పేషెంట్ సైడ్ ఫాల్ట్ ఏమి ఉండొచ్చు. బేరియాట్రిక్ సర్జరీకి కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఎంత ఎఫెక్ట్ అంటే సర్జరీ అయ్యాక మనం డైట్ అనేది చేంజ్ చేస్తాం. హై ప్రోటీన్, లో కార్బ్, లో క్యాలరీ డైట్ పెడతాం, లో ఫ్యాట్ డైట్. ఓకే. సో కొంతమంది పేషెంట్స్ సర్జరీ అయ్యాక దీని ఎఫెక్ట్స్ మనకి సర్జికల్ ఎఫెక్ట్స్ వెయిట్ లాస్ అనేది 1.5 to 2 years ఉంటుంది. సో 1.5 to 2 years వెయిట్ లాస్ అయినప్పుడు 1-2 కిలోలు అలా వారానికి కొంచెం తగ్గుతూ వెళ్తున్నప్పుడు ఒక 1.5 to 2 years తర్వాత వెయిట్ అనేది ప్లాట్యూ ఫేస్కి వచ్చేస్తుందండి. స్టేబుల్ అంటారు. అంటే లెట్స్ సే మనం ఒక 200 kgs పేషెంట్కి ఆపరేట్ చేస్తే వాడు లెట్స్ సే ఒక 80 to 100 kgs తగ్గాడు అనుకుందాం. ఒక 80 kgs తగ్గాడు. సో 120కి వచ్చాడు. 1.5 to 2 years తర్వాత 120 అలా స్టాటిక్గా మెయింటైన్ అవ్వదు. ఆ 120, 119 అవ్వచ్చు, 118 అవ్వచ్చు, 121, 122 అవ్వచ్చు. ఒక +or- 1 to 2 kgs అలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్లాట్యూ ఫేస్. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం పేషెంట్ బరువు తగ్గటం వల్ల వాళ్ళకి ఎక్సర్సైజ్ కెపాసిటీ, స్టామినా అనేది పెరుగుతుంది. అంత బరువు వేసుకొని బాడీ మీద ఒక 20-30 కిలోలు లేకపోతే ఒక 50 కిలోలు బరువు బస్తా ఒకటి వేసుకొని, ఇసుక బస్తా కానీ వెయిట్స్ వేసుకొని మనం ఎక్సర్సైజ్ చేస్తే ఎంత బాగా చేయగలుగుతాం, ఆ వెయిట్ తీసేసి చేస్తే ఎంత బాగా చేయగలుగుతాం. సో అంత బరువు తగ్గినప్పుడు పేషెంట్ వాళ్ళ ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్ కెపాసిటీ అనేది బాగా పెరుగుతుంది. లైఫ్ టైం అంటే ప్రతిరోజు చేయాలని కాదు, అట్లీస్ట్ 4 to 5 days in a week మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ హై క్యాలరీ డైట్ తీసుకోకుండా హై ప్రోటీన్ డైట్ తీసుకుంటూ మనం ఫాలో చేస్తే ఈ లాస్ అయిన వెయిట్ అనేది లైఫ్ టైం మెయింటైన్ అవుతుంది. ఎక్కడ ఫెయిల్ అవుతారంటే పేషెంట్ సైడ్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే యూజువల్గా ఈ రైస్ కానీ, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఈ ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ అంటామండి, హై క్యాలరీస్ ఉన్న ఈ కూల్ డ్రింక్స్, ఇవన్నీ వన్స్ ఎ వైల్ వారానికి ఒకసారో నెలకు ఒకసారో తాగటం, తినటం చేయటం వల్ల ఈ లూజ్ అయిన వెయిట్ వెంటనే పెరిగిపోరు. కానీ పేషెంట్స్ చాలామంది అలా, కొంతమంది వెయిట్ గెయిన్ అయిన చాలామంది ఇలా చేయరు. రిపీటెడ్గా ఫ్రీక్వెంట్గా డైలీ ఒక పెద్ద చాక్లెట్ తింటారు, లేకపోతే డైలీ కూల్ డ్రింక్ తాగుతారు, డైలీ ఐస్ క్రీమ్స్ తింటారు. ఒకసారి వెయిట్ లాస్ అయ్యాక ఇంకేముంది, నాకు అయిపోయింది కదా, ఐఎమ్ డన్, నా వెయిట్ నాకు వచ్చేసింది అని ఎప్పుడైతే ఆ ఫీల్ వచ్చి
ఇక అన్నీ తింటాం స్టార్ట్ చేస్తారో గ్రాడ్యువల్గా మళ్ళీ ఒక 2-3 years 4-5 yearsలో వెయిట్ అనేది గెయిన్ అవుతుంటారు. అక్కడ ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే, మీరు బేరియాట్రిక్ సర్జన్తో ఫాలోఅప్లో ఉన్నప్పుడు ఇయర్లీ వన్స్ అని చెప్పేది ఇందుకే. ఫస్ట్ 1 year కొన్ని ఫాలోఅప్స్ ఉంటాయి, ఒక 5-6 times చూస్తాము. ఇయర్లీ వన్స్ మన ఫాలోఅప్లో ఉన్నప్పుడు డాక్టర్ విల్ క్యాచ్. ఆ సర్జన్ బేరియాట్రిక్ సర్జరీ చేసిన సర్జన్ మీరు ఇలా మిస్టేక్స్ చేస్తున్నారు, డైటీషియన్స్ ఉంటారు, మీ డైట్ అంతా ఇయర్ మొత్తంలో మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యి ఎంత గెయిన్ అయ్యారు, లేకపోతే వెయిట్ మెయింటైన్ అవుతుందా, గెయిన్ అవడానికి రీజన్స్ ఏంటి, హై ప్రోటీన్ తినట్లేదా, లేకపోతే ఎక్సర్సైజ్ చేయట్లేదా, లేకపోతే హై క్యాలరీ డైట్ తీసుకుంటున్నారా, ఇలాంటివి. ఈ హై ప్రొఫైల్ పేషెంట్స్ కొంతమంది ఏం చేస్తారంటే సర్జరీ అయ్యాక 1-1.5 year అయ్యాక ఈ బీపీ షుగర్ ఇవన్నీ తగ్గిపోయి వెయిట్ లాస్ అయినప్పుడు ది స్టార్ట్ గోయింగ్ టు లైక్ పార్టీస్, గెట్ టుగెదర్స్, క్లబ్స్. సో మళ్ళీ డ్రింక్ చేయడం స్టార్ట్ చేయడం, ఆ డ్రింక్స్తో పాటు స్వీట్స్, జ్యూసెస్ ఇలాంటివన్నీ తీసుకోవటం. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను పేషెంట్స్కి, వన్స్ ఎ వైల్ ఈజ్ ఆల్వేస్ యాక్సెప్టెడ్, యూ కెన్ డూ ఇట్. వెయిట్ లాస్ అయింది మళ్ళీ గెయిన్ అవ్వరు. వన్స్ ఎ వైల్ ఈజ్ లైక్ వన్స్ ఎ వీక్ ఆర్ వన్స్ ఎ మంత్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇట్స్ నాట్ ఎవ్రీ వీకెండ్, ఎవ్రీ సాటర్డే, ఎవ్రీ సండే వెళ్ళి పార్టీ చేసుకోండి, తినండి, ఎంత కావాలంటే తినండి, వెయిట్ గెయిన్ అవ్వరు, అలా ఏం లేదు. సో ప్రాపర్గా మనం ఆ సర్జరీకి రెస్పెక్ట్ ఇచ్చినంత కాలం ఆ లాస్ అయిన వెయిట్ అలానే మెయింటైన్ అవుతారు. దెన్ ఈ సర్జికల్ టెక్నిక్ సైడ్ ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పిన సెకండ్ థింగ్, స్టమక్లో ఒక పార్ట్ ఉంటుంది, దాన్ని మనం ఫండస్ అంటాం. ఫండస్. సో ఆ పార్ట్ని మనం కంప్లీట్గా రిమూవ్ చేసేస్తాం బేరియాట్రిక్ సర్జరీలో. కొన్నిసార్లు ఆ ఫండస్ అనేది చాలా అతుక్కొని ఉంటుంది, అది మొత్తం సపరేట్గా చేసి తీస్తాం. ఇట్ టేక్స్ టైం. అది మొత్తం సపరేట్ చేసి తీయడానికి మంచిగా టైం పడుతుంది. పేషెంట్గా అదంతా తీసి సపరేట్ చేసి అది కట్ చేసి దాన్ని బయటకు తీస్తేనే వెయిట్ గెయిన్ అనేది అవ్వకుండా ఉంటారు. ఆ ఫండస్ కొంచెం లోపల వదిలేస్తే క్రమేణా ఏమవుద్దంటే అది మళ్ళీ డిస్టెండ్ అయ్యి డైలేట్ అవుద్ది, పెద్దదవుద్ది. సో యూజువల్గా సర్జరీ అయ్యాక, సర్జరీకి ముందు నేను ఒక 3-4 ఇడ్లీ తినేవాడిని, సర్జరీ అయ్యాక ఒక హాఫ్ ఇడ్లీ 1 ఇడ్లీ తింటే నాకు కడుపు నిండిపోతుంది. 3-4 years అయింది, నేను వెయిట్ లాస్ అయ్యాను, మళ్ళీ ఇప్పుడు గెయిన్ అవుతున్నాను, ఇప్పుడు మళ్ళీ ఎన్ని ఇడ్లీ తినగలుగుతున్నారంటే ఇప్పుడు మళ్ళీ 2-3 ఇడ్లీ తినగలుగుతున్నానంట, విచ్ మీన్స్ దట్ స్టమక్ హ్యాస్ డైలేటెడ్. సో ఆ ఫండస్ అనేది మనం పూర్తిగా తీసేస్తే ఈ వెయిట్ గెయిన్ అనేది అవ్వకుండా ఉంటారు. నేను ఐ స్పెండ్ అరౌండ్ అట్లీస్ట్ సాలిడ్గా ఒక 1.5-2 hours మంచిగా టైం తీసుకొని ఆ ఫండస్ మొత్తం తీసేస్తాను. ఐ మేక్ షూర్ దట్ ఎంటైర్ ఫండస్ ఈస్ రిమూవ్డ్. సో అలా చేసినప్పుడు ఈ వెయిట్ గెయిన్ అనేది వీ కెన్ ప్రివెంట్ ఇట్. ఓకే సార్, ఇప్పుడు ఈ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే వస్తాయి, వాటి వల్ల ఈ సర్జరీలకి దారితీసే అవకాశం ఉంటుంది. జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే లైక్ యూజువల్గా ఈ పైల్స్, ఈ ఫిస్టులాస్, ఇలా చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి, అవర్స్ టుగెదర్ గంటలు రోజుకు ఒక 10 గంటలు 15 గంటలు అలా చైర్స్లో కూర్చొని ఉంటారు. సో ఆ కూర్చున్న పార్ట్, ఆ కాంటాక్ట్లో చైర్తో ఆ కుషన్తో కాంటాక్ట్లో ఉన్న పార్ట్లో, బటక్స్ రీజన్లో, ఈ యానస్ మోషన్కి వెళ్ళే రీజన్లో లాట్ ఆఫ్ స్వెట్ అక్యుములేట్ అవటం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ రావటం, అక్కడ ఈ క్రమేణా లేకపోతే ఈ ఫిస్టులాస్ కానీ ఈ పైల్స్ ప్రాబ్లమ్స్ రావటం, ఇలాంటివి. యూజువల్గా ఏం చేస్తారంటే, మనం వెన్ వీఆర్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ వర్క్, వాటర్ తాగటం మర్చిపోతారు చాలామంది. అసలు రోజుకి ఎన్ని లీటర్లు వాటర్ తాగుతున్నాం అని అడుగుతుంటే కొంతమంది పేషెంట్స్ని 1/2 లీటర్ 1 లీటర్ అంటారు. పర్ డే అట్లీస్ట్ 3 to 4 liters మినిమం తాగాలండి. మా బాడీని హైడ్రేట్ చేస్తేనే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటేనే ఈ పైల్స్ అనేవి, ఫిషర్స్, ఫిస్టులాస్ ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం వాటర్ సరిగ్గా తాగట్లేదో ఆటోమేటిక్గా టాక్సిన్స్ అన్నీ బాడీలో అక్యుములేట్ అయిపోతాయి. సో మెయిన్ థింగ్, మీరు జాబ్లో ఉన్నప్పుడు ఎవ్రీ 1 or 2 hours ఒకసారి ఒక 5 minutes మీరు కూర్చున్న చైర్లో నుంచి లెగిసి ఒక 10-20 feet ఒక 1-2 minutes నడిచి రావటం. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్స్ ఈ మధ్య బాగా ఎక్కువ అవుతున్నాయి. మొబైల్ చూసేటప్పుడు దిస్ ఈజ్ హౌ వీఆర్ యూస్ టు, మొబైల్ ఇలా చేతితో పట్టుకొని ఇలా తల మెడ కిందకు వంచేసి తల ఇలా కింద పెట్టి చూస్తాం, ఆటోమేటిక్గా నెక్ మీద స్ట్రెయిన్ పడుతుంది. సో ఈ సర్వైకల్ స్పైన్ అంటాం, పుర్రెని కింద ఈ ట్రంక్కి కనెక్ట్ చేసే నెక్లో ఒక స్పైనల్ కార్డ్ పార్ట్ని సర్వైకల్ స్పైన్ అంటాం, సి స్పైన్. సో ఈ సి స్పైన్ మీద బాగా ఈ వెయిట్ అనేది ఎక్కువ పడుతుంటుంది. సో ద ఐడియల్ వే ఈజ్ లైక్ టు హోల్డ్ ద మొబైల్ లైక్ దిస్, నెక్ని ఎక్కువ బెండ్ చేయకుండా. సెకండ్ థింగ్, మనం కంప్యూటర్ డెస్క్టాపో ల్యాప్టాపో పెట్టుకునేట్టయితే కళ్ళ హైట్లో పెట్టుకోవాలి. యూజువల్గా ఐదర్ ఇలా పెట్టుకుంటాం లేకపోతే ఇలా పెట్టుకుంటాం. సో పాస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా జాబ్ రిలేటెడ్ థింగ్స్, ఈ హాట్ ఎయిర్ వీటితో వర్క్ చేస్తుంటారు కదండి, శాండ్ బ్లాస్టింగ్, క్వారీస్ ఇలాంటి వాటిలో. సో బేసికలీ డీహైడ్రేషన్, ప్రాపర్గా హైడ్రేట్ చేయరు.
వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఇలాంటి వాళ్ళకి చిన్న చిన్న మైక్రో హ్యాబిట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా లైఫ్లో ఏం చేస్తాను చెప్తాను. 3 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. బిజీగా ఉంటాం, టైంకి భోజనం తినడానికి కూడా కుదరదు, పేషెంట్స్ చాలామందితో మాట్లాడుతూ ఉంటాం. సో వాట్ ఐ డూ ఇస్ కార్ డోర్లో ప్రతి డోర్లో ఒక వాటర్ బాటిల్ పెట్టేస్తాను. కార్ దిగిన ప్రతిసారి, రోజు మొత్తంలో మనం ఒకసారి దిగచ్చు లేకపోతే 10 సార్లు ఎక్కి దిగచ్చు, దిగిన ప్రతిసారి ఐ మేక్ షూర్ ఐ డ్రింక్ వాటర్ అట్లీస్ట్ ఒక 2-3 సిప్స్ ఎంత కుదిరితే అంత. సో ఆటోమేటిక్గా ఇంటికి వెళ్ళేటప్పుడు ఈవినింగ్కి ఆ 4 బాటిల్స్లో అట్లీస్ట్ 2 or 3 బాటిల్స్ ఖచ్చితంగా అయిపోతాయి. సో ఇలాంటి చిన్న చిన్న మైక్రో హ్యాబిట్స్, పొద్దున్న నిద్రలేగానే బ్రష్ చేసుకొని ఎంటీ స్టమక్తో ఒక 1/2 లీటర్ వాటర్ తాగడం ఈజ్ ఆల్వేస్ గుడ్. 1/2 or 1 లీటర్ మనం ఎంత తాగలితే అంత. ఇంటెస్టైన్స్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది, టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి, ఫ్రీగా మోషన్ అవుతుంది. అండ్ అట్ సేమ్ టైం నైట్ పడుకునే ముందు ఎర్లీగా డిన్నర్ చేసేసి, డిన్నర్ ఎర్లీగా ఎందుకు చేయమంటున్నా అంటే డిన్నర్ చేయగానే వెంటనే ఫుడ్ తినగానే వెంటనే వాటర్ ఎక్కువ తాగకూడదు కాబట్టి ఎర్లీగా డిన్నర్ చేసేసి ఒక 1 or 2 hours గ్యాప్లో పడుకునే ముందు కొంచెం వాటర్ తాగితే అది కూడా కొంచెం యాక్చువల్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నిద్రపోయే ముందు వాటర్ తాగితే. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్తో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్. ఇప్పుడు ఇటువంటి కాంప్లికేషన్స్ రాకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి? మనం యాక్చువల్లీ తినే డైట్, మనం ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్, ఏషియన్స్ పర్టికులర్లీ ఇండియన్స్ అండ్ అందులో కూడా దట్టు సౌత్ ఇండియన్స్, మనం రైస్ లవర్స్ అండి. వీఆర్ రైస్ లవర్స్. మనకి ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం లంచ్కి, నైట్ డిన్నర్కి రైస్ అనేది కావాలి. ఓకే, ఈవెన్ బ్రేక్ఫాస్ట్లో మనం చాలామంది ఇళ్లలో రైస్తో, మిగిలిపోయిన రైస్తో కానీ ఏదో ఒకటి రైస్ వెరైటీస్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం. కొన్ని రైస్ వెరైటీస్ కాకపోయినా, డైరెక్ట్ రైస్ కాకపోయినా ఈ ఇడ్లీ, దోశ వీటన్నిటిలో రైసే కదా ఉండేది. సో ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇట్ షుడ్ బి ద అదర్ వే. మన డైట్లో మనకి ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి, ఫ్యాట్ అండ్ ఆయిల్ మినిమల్ ఉండాలి. బట్ దెన్ మనం కర్రీస్ తక్కువ తిని రైస్ ఎక్కువ తింటాం, ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తింటాం, ఆయిల్ ఎక్కువ తింటాం. ఫ్రైడ్ ఐటమ్స్లో ఉండేది ఏంటి? ఆయిల్. సో టూ మచ్ ఆఫ్ ఆయిల్, ఎక్కువ క్యాలరీస్. అండ్ డైలీ మనకున్న బిజీ షెడ్యూల్స్లో ఎక్సర్సైజెస్ చేయడం అందరం మర్చిపోయాం, మానేసాం. జిమ్కి వెళ్తాం, ఎప్పుడు వెళ్తాం అంటే December 31, January 1 వెళ్తాం జిమ్. ఎంటైర్ ఇయర్ మెంబర్షిప్ తీసుకుంటాం, ఒక 1 month వెళ్తాం, 2nd month నుంచి ఆపేస్తాం. సో డైలీ అంటే కన్సిస్టెన్సీ డజంట్ మీన్ 365 days ఇన్ ఇయర్ వెళ్ళటం కన్సిస్టెన్సీ కాదు. అట్లీస్ట్ 4 to 5 days ఇన్ వీక్ ఈజ్ గుడ్ ఎనఫ్. ఏదో ఒకటి రన్నింగో, వాకింగో, సైక్లింగో, స్విమ్మింగ్ పూల్ అన్న దగ్గరలో ఉంటే స్విమ్మింగో, జాగింగ్, లేకపోతే ఇంట్లో ఏది కుదరట్లేదు ఇంట్లో ట్రెడ్మిల్ ఉంది, అట్లీస్ట్ ట్రెడ్మిల్. చాలామంది పేషెంట్స్ అడుగుతారు నన్ను, ట్రెడ్మిల్ తీసుకోమంటారా అని. ట్రెడ్మిల్ నేను బట్టలు డ్రై చేయడానికి ఒక స్టాండ్ లాగా ఫీల్ అవుతాను. చాలామంది ఇళ్లలో ట్రెడ్మిల్స్ అయ్యే చేస్తారు, వాషింగ్ మిషన్ నుంచి క్లాత్స్ తెచ్చి ట్రెడ్మిల్ మీద పడేస్తూ ఉంటారు. సో ట్రెడ్మిల్ మీద కన్నా రోడ్ మీద ఒక ఎంటీ రోడ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయ్యేటప్పుడు వాకింగో, జాగింగో చేస్తే ఎర్లీ సన్ రైజ్కి ఎక్స్పోజ్ అయితే స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ నుంచి వైటమిన్ డి తయారవుతుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఈ ఫ్యాటీ లివర్ అయితే ఎంత కామన్ అయిపోయిందో, ఈ విటమిన్ డి డెఫిషియన్సీ కూడా అంత కామన్ అయిపోయింది. సో సన్ రైజ్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకి విటమిన్ డి తయారవుతుంది. మనం ఎక్సర్సైజ్ చేస్తాము, దెన్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అవాయిడ్ చేయొచ్చు. 25-30 years పీపుల్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో మోస్ట్ కామన్, ఇప్పుడు మన వాట్సాప్లో, న్యూస్ పేపర్స్లో తెగ చూస్తున్నాం, హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చనిపోతున్నారు. నిన్న మొన్న మాట్లాడడం చూసాము, ఇవాళ చనిపోయారు. సో కార్డియాక్ ఇష్యూస్ చాలా ఎక్కువైపోతున్నాయి. అండ్ 25 to 35 ఏజ్ గ్రూప్లో పెద్ద క్యాన్సర్స్, ఇంటెస్టైన్ క్యాన్సర్స్ చాలా ర్యాంపెంట్ అయిపోయినాయండి. నాకు తెలిసిన డాక్టర్స్, పేషెంట్స్లో కూడా చాలామంది 25-30కి చాలామందికి క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి. ఒకటి జెనెటిక్గా, జెన్యుల్లో ఏమన్నా డిఫెక్ట్స్ ఉంటే, జెనెటికల్ డిఫెక్ట్స్ ఉంటే అవి మనం అవాయిడ్ చేయలేం. బట్ దెన్ మనం తినే ఫుడ్, మన లైఫ్లో ప్లాస్టిక్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ ఇట్స్ ఏ లైక్ ఒక సపరేట్ చేయలేని ఎంటిటీ అయిపోయింది. బయట షాప్స్లో ప్లాస్టిక్ కప్స్లో కాఫీ, టీ తాగుతున్నాం, ఎంత వేడిగా ఇస్తారు. ఆ పేపర్ గ్లాస్లో లోపల ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. ఇంతకుముందు మనం ఇస్తరాకులు, అరిటాకులు వేసి పెట్టేవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏమైనా ఫంక్షన్స్కి కానీ, వనభోజనాలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, పోట్లక్లో ఇలాంటి వాటిలో డిన్నర్స్ లైక్ ఏమైనా రైస్ ఆర్ హాట్ థింగ్స్ సర్వ్ చేసినప్పుడు. బట్ ఇప్పుడు అవి కూడా ప్లాస్టిక్ అయిపోయినాయి. పేపర్ ప్లేట్ ఉంటే దాని మీద ఒక ప్లాస్టిక్ కోటింగ్ లేనిదే ఇవేమీ నిలబడవు, ఈ లిక్విడ్స్ కానీ ఇవేమీ నిలబడవు, ఆయిల్ కానీ ఇది. సో ప్రతి చోట ప్లాస్టిక్. క్యారీ బ్యాగ్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇవి ఇంట్లో లైక్ భూమిలో ఎన్ని సంవత్సరాలు ఉంటే ఇంట్లో కూడా అన్ని సంవత్సరాలు ఉంటున్నాయి. ఇంట్లోకి ఒకసారి వస్తే అది ఎంట్రీ కానీ ఎగ్జిట్ ఉండట్లేదు. సో ఐ వుడ్ సజెస్ట్ స్టే అవే ఫ్రమ్ ప్లాస్టిక్. క్యాన్సర్స్, ఎలాంటి డిసీజెస్ వస్తాయో తెలియదండి, వీ కెనాట్ ప్రెడిక్ట్. ప్లాస్టిక్ ఎంత కుదిరితే అంత అవాయిడ్ చేయడం బెటర్. కాఫీ, టీ తాగేవాళ్ళు మేక్ షూర్ దట్ యూ టేక్ ఇట్ ఇన్ ఏ మెటాలిక్
బ్రాసో స్టీలో ఏదో ఒక మెటల్ గ్లాస్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ప్లాస్టిక్ ఆర్ పేపర్ కప్స్. రైట్ సార్. సార్ నేను ఒక విషయం తెలుసుకున్నాను. ఒక తాడి చెట్టు ఎక్కి కింద పడిన వ్యక్తికి మీరు సర్జరీ చేసినట్టు ఇటీవల దాదాపు 4-5 డేస్ క్రితం జరిగింది. ఇట్లా అంటే దాదాపు మీరు ఎన్నో వేల ఆపరేషన్లు చేశారు. దీంట్లో మీకు అంటే ఒక పేషెంట్ని ఇలా సేవ్ చేశాను అన్నదా ఎలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయండి? ఎవ్రీ పేషెంట్ విల్ టీచ్ అస్ ఎ లెసన్ ఆర్ విల్ గివ్ అస్ సమ్ సాటిస్ఫాక్షన్ అండి. ప్రతి పేషెంట్, అది మనం సర్జరీ చేసినా, సర్జరీ చేయకుండా మెడిసిన్స్తో తగ్గించినా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్స్ నార్మల్ అయి వెళ్ళేటప్పుడు వాళ్ళు యూస్ చేసే కమెంట్స్ ఆర్ వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ దట్ విల్ రియల్లీ మేక్ అవర్ డే. సో ఈ పేషెంట్ యాక్చువల్లీ 40 feet హైట్ నుంచి ఏదో ట్యాంక్ ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తూ పడిపోయారు. సో పడిపోతే ఏదో పొట్టకి ఏదో తగిలింది. యాక్చువల్లీ ఇనీషియల్ ఫ్యూ డేస్ హీ వాజ్ అబ్సల్యూట్లీ నార్మల్. సో పొట్ట కొంచెం డిస్టెన్షన్ వస్తే ట్యూబ్ వేసి నయం చేసాం, ఫుడ్ తిన్నాడు, అంతా నార్మల్ అయిపోయింది. సడన్గా ఒకరోజు సివియర్ పెయిన్ అండ్ పొట్ట మళ్ళీ డిస్టెండ్ అయింది, బాగా పెద్దగా అయిపోయింది. సో ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి లోపలికి వెళ్తే లివర్ కొంచెం చిట్లటం వల్ల, లివర్ లాసరేషన్ అంటాం, లివర్ పగిలి లివర్ నుంచి వచ్చే జ్యూస్ ఈ చిన్న పేగులోకి వస్తుంది, గాల్ బ్లాడర్లోకి వెళ్ళి గాల్ బ్లాడర్ నుంచి చిన్న పేగులోకి వస్తుంది. ఆ జ్యూస్ అనేది డైరెక్ట్గా పొట్టలోకి లీక్ అవుతా ఉంది. ఆల్మోస్ట్ ఒక 4 to 5 liters ఆ జ్యూస్ పొట్టలో ఉండిపోయింది. అలాంటి పేషెంట్కి యూజువల్గా మనం అందరూ డైరెక్ట్గా ఓపెన్ సర్జరీ చేసేస్తారు. నేను ఆ పేషెంట్కి కూడా లాప్రోస్కోపీ వేసి కెమెరా వేసి చూశాను. ఆల్మోస్ట్ ఒక 4 to 5 liters మొత్తం ఒక చెరువు చూస్తున్నట్టు ఉంది పొట్ట లోపల. అదంతా మొత్తం క్లియర్ చేసి యూజువల్గా ఎక్కడన్నా చిన్న పేగుకి ఏమన్నా బెజ్జం పడినా, లివర్కి ఏమన్నా దెబ్బ తగిలినా ఇలాంటివి చూస్తాం. సో ఎందుకు అనిపించింది ఇది పేగుకి సంబంధించింది కాదు లివర్కి సంబంధించింది అని ఎక్కడైనా, ఎందుకంటే లోపల ఎక్కడ ఫుడ్ కానీ మోషన్ కానీ ఏం కనపడలేదు. సో లాప్రోస్కోపీలో ఒక 3 hours పట్టింది. బట్ దెన్ 3 hours తర్వాత క్లోజ్ చేసి బయటకు వచ్చాను. వాళ్ళకి మళ్ళీ ఇంకేమైనా ఆపరేషన్ అవసరం ఉండొచ్చు అని చెప్పాను, ఓపెన్ చేసే అవసరం రావచ్చు అని చెప్పాను, కానీ ఓపెన్ చేయలేదు నేను అప్పటికప్పుడు. బై గాడ్స్ గ్రేస్ వాట్ ఎవర్ ద గుడ్ వర్క్ ఐ డిడ్, పేషెంట్ ఇంప్రూవ్డ్ వెరీ వెల్ అండ్ ఆల్మోస్ట్ 1 month ఉన్నారు హాస్పిటల్లో. హీ వెంట్ హోమ్. తాటి చెట్టు ఎక్కి ముంజలు తీసే బిజినెస్, ఐ మీన్ ఆ వర్క్ చేసే అతను. సో హీఈస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో లాప్రోస్కోపీలో ద అడ్వాంటేజెస్ ఆర్ ఇమ్మెన్స్. అది ఏ పేషెంట్కి ఎలా హెల్ప్ అవుతుంది, ఎలా బెనిఫిట్ అవుతుంది అని మనం చెప్పలేం. సార్ జనరల్గా మా ప్రేక్షకులకి ఓపెన్ సర్జరీయా లేకపోతే లాప్రోస్కోపీ సర్జరీ లాంటి ఏది బెనిఫిట్ అని మీరు చెప్పగలరు? ఫస్ట్ థింగ్ పేషెంట్ చూడాలండి. హెర్నియానో గాల్ బ్లాడర్ రాళ్ళో ఇలా ఫోన్లో చేసి చాలామంది డైలీ ఒక 50-60 మంది ఫోన్ కాల్స్ కానీ రిపోర్ట్స్ కానీ పంపిస్తూ ఉంటారు వాట్సాప్కి. ఇది లాప్రోస్కోపీలో అయిపోతుందా అని అడుగుతారు. సో ఫస్ట్ థింగ్ పేషెంట్ చూడాలి. రిపోర్ట్స్ చూసి ఎప్పుడు మనం ఖచ్చితంగా లాప్రోస్కోపీ అయిపోతుంది, ఖచ్చితంగా ఓపెన్ చేయాలి అని ఎప్పుడు చెప్పలేం. సో పేషెంట్ చూసి ఒకసారి అసెస్ చేసి రిపోర్ట్స్ అన్ని చూసి డిసీజ్ ఎంత సివియర్గా ఉంది ఏంటో చూసి విల్ టేక్ డెసిషన్. ఆబ్వియస్గా ఎప్పుడైనా కానీ లాప్రోస్కోపీ చేయగలిగే సిచ్యువేషన్ ఉంటే లాప్రోస్కోపీ అనేది ఓపెన్ సర్జరీ కన్నా చాలా బెనిఫిషియల్. ఇప్పుడు వైద్య వృత్తి ఆశించే విద్యార్థులు కానీ అంటే తర్వాత తరం వచ్చే వైద్యులు కానీ మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఇంతకు ముందులా లేదండి మెడికల్ కెరియర్. లైక్ చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది. అండ్ ఇంతకుముందు ఎంటైర్ ఒక చిన్న టౌన్లో మేబీ హార్డ్లీ 1-2-3 డాక్టర్స్ ఉండేవాళ్ళు. ఎంబీబీఎస్ డాక్టర్స్ అయినా వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ డీల్ చేసేవాళ్ళు. బీట్ గైనెక్ లాగా డెలివరీస్ చేయటం, గర్భసంచి ఆపరేషన్ చేయటం, లేకపోతే జనరల్ సర్జన్స్ లాగా పేగులకు సంబంధించి వాటికి సంబంధించి అన్ని సర్జరీస్ చేయటం, ఎముకలకు సంబంధించి అలా చేయటం. బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ మైక్రో నిష్ అంటాం, ఫోకస్డ్. దెర్ ఆర్ సర్జన్స్ ఓన్లీ ఇప్పుడు లైక్ ఆర్థోపెడిక్ సర్జన్స్ కానీ ప్లాస్టిక్ సర్జన్స్ కానీ ఓన్లీ హ్యాండ్ చేసేవాళ్ళు ఉన్నారండి. చేయి తప్ప ఇంకేం చేయరు. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీస్ హ్యూజ్ వైడ్ చాలా ఎక్కువ ఉంది. బట్ అవేం చేయరు అనమాట, ఓన్లీ ఫోకస్ ఆన్ హ్యాండ్. ఇంతకుముందు ఈ టౌన్స్ అండ్ సిటీస్లోకి ఎంత బాగా లైక్ ఈ అడ్వాన్స్డ్ ఎక్స్పర్ట్స్ వచ్చేసారంటే, ఇంతకుముందు ఏమన్నా ఫింగర్ కట్ అయిపోయింది, సపోజ్ బైక్ చైన్లో పడిపోయి లేకపోతే మిక్సీలో పడిపోయి ఫింగర్ కట్ అయింది, లేకపోతే గుజ్జు నుజ్జు అయిపోయింది, లేకపోతే హ్యాండ్ కట్ అయిపోయింది, మేబీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో కార్ బయట ఇలా ఏమైనా వెహికల్ తగిలి కట్ అయిపోవటం. ఇవి చేయాలంటే ఇంతకుముందు సిటీస్కి వెళ్ళాలి, హైదరాబాద్ ఆర్ ముంబై ఆర్ ఢిల్లీ అలా కోయంబత్తూర్ అలా పెద్ద సిటీస్కి వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ ఎంత బూన్ అంటే పబ్లిక్కి విజయవాడలో కూడా ఉన్నారండి. ఐ నో ఫ్యూ లైక్ మై కలీగ్, దెర్ ఆర్ లైక్ ప్లాస్టిక్ సర్జన్స్ హూ కెన్ ఆపరేట్. ఫింగర్స్ కట్ అయిపోయినాయి, లేకపోతే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి వేలాడుతూ ఉన్నాయి. మొత్తం
అన్నీ నీట్గా నర్వ్స్ బ్లడ్ వెసల్స్ అన్నీ అతికించి మజిల్ టెండాన్స్ అన్నీ అతికించి రిపేర్ చేసి ఫింగర్ మూమెంట్ మళ్ళీ నార్మల్గా తెప్పించే సర్జన్స్ ఇప్పుడు మనకి అన్ని ప్లేసెస్లో ఉన్నారు. చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా వచ్చేసారు. సో దట్ ఈస్ యాక్చువల్లీ బూన్, మనకి అది చాలా పెద్ద బెనిఫిట్ అని చెప్పుకోవాలి. సో ఈ యంగర్ జనరేషన్స్కి నేను చెప్పేది ఏంటంటే, యంగర్ జనరేషన్స్ మెడికల్ స్ట్రీమ్లోకి రావాలి, డాక్టర్ అవ్వాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అట్లీస్ట్ ఒక 10 to 15 years సాలిడ్గా మన లైఫ్లో నుంచి తీసి పక్కన పెట్టి స్టడీస్ మీద పెడతాము. ఎంబీబీఎస్తోనో లేకపోతే ఒక బ్రాడ్ స్పెషాలిటీ ఒక ఎంఎస్ఓ ఎండీతోనో మిగిలిపోకూడదు. వీ హ్యావ్ టు ఫోకస్ ఇంకా నెక్స్ట్ సూపర్ స్పెషాలిటీ లేకపోతే సబ్ స్పెషాలిటీస్ చేసి సెటిల్ అయితే, అది చిన్న ఊరు కానివ్వండి పెద్ద ఊరు కానివ్వండి. సో హయ్యర్ స్టడీస్ చేసి సెటిల్ అయితేనే మనం లైక్ వీ కెన్ మేక్ లైక్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. అప్పుడే సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అంటే మన ఫ్రెటర్నిటీలోనే కాదు, డాక్టర్స్ ఫ్రెటర్నిటీలోనే కాదు, పేషెంట్ లైఫ్లో కూడా వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. సో ఇప్పుడు ఒకప్పుడు ఈ బేరియాట్రిక్ సర్జరీస్ అంటే లైక్ అదొక డ్రీమ్, ఎక్కడో సిటీస్లో చేస్తారు. ఇప్పుడు అన్ని చోట్ల చేస్తున్నాం, విజయవాడలో చేస్తున్నాం, గుంటూరులో చేస్తున్నాం, ఆల్ ప్లేసెస్ వీఆర్ డూయింగ్. అలానే ఇందాక చెప్పినట్టు ప్లాస్టిక్ సర్జరీస్, మేజర్ సర్జరీస్ అన్ని సిటీస్కి వెళ్ళకుండా మనకి చిన్న చిన్న ఊళ్ళలో, గుంటూరు విజయవాడ లాంటి ఊళ్ళలో కూడా అయిపోతున్నాయి. ముంబై, ఢిల్లీ అండ్ హైదరాబాద్ వెళ్ళక్కర్లేదు. సో చేయాలి అంటే ఎంబీబీఎస్తోనో పీజీతోనో ఆగిపోకూడదు. ఇంకా ఫర్దర్ హయ్యర్ స్టడీస్ సబ్ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీస్ చేసి సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ఎ గుడ్ ఫీల్డ్. ఇప్పుడు ఆరోగ్యవంతమైన పోషకాహారం తీసుకోవాలి, ఎటువంటి డిసీజ్ రాకుండా ఉండాలంటే ఎలాంటి పోషకాహారం తీసుకోవాలంటే? ఓకే, మనం యూజువల్గా డైట్ మీద కాన్సన్ట్రేట్ చేసేది ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్. ఇంకొంతమంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి వైటమిన్స్ అండ్ మినరల్స్ అని కూడా అనుకుంటాం. లైక్ కాల్షియం, మెగ్నీషియం, ఇవన్నీ మినరల్స్. వైటమిన్స్ అంటే ఏబిసి, బి కాంప్లెక్స్లో బి కాంప్లెక్స్ అంటాం, చాలా విటమిన్స్ ఉంటాయి. B1 నుంచి B12 దాకా ఉంటాయి. వైటమిన్ డి, వైటమిన్ ఈ, వైటమిన్ కే, అలా చాలా వైటమిన్స్ ఉన్నాయి. సో యూజువల్గా ఈ 5తోనే కవర్ చేసి ఆపేస్తామండి, ఈవెన్ టెక్స్ట్ బుక్స్లో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చాలా చోట్ల. బట్ యాంటీ ఆక్సిడెంట్స్ అని దేర్ ఆర్ సమ్ గ్రూప్ ఆఫ్ లైక్ మాలిక్యూల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి? బాడీలో రకరకాల స్ట్రెస్కి బాడీ గురైనప్పుడు బాడీ లోపల కొన్ని కెమికల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, సూపర్ ఆక్సైడ్ అయాన్స్ అని, దాన్నే ఫ్రీ రాడికల్స్ అంటాం. పొల్యూషన్ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, రొటీన్గా మన బాడీలో జరిగే స్ట్రెస్ వల్ల రిపేర్స్ ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే కణాల లోపల ఉన్న డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి. సో దానివల్లే ఈ క్యాన్సర్స్ ఇవన్నీ వస్తాయి, వయసు త్వరగా ప్రోగ్రెస్ అవటం, ఏజ్ త్వరగా అయిపోవటం, ఇలా డిఎన్ఏ డ్యామేజ్ అయినప్పుడు చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఆ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తాయి. సో మన యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటాం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులో ఉంటాయి? రొటీన్గా మనకి డైలీ మన కనపడే సూపర్ మార్కెట్స్ ఆర్ ఈ వెజిటబుల్ షాప్స్లో మనకు దొరికే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ ఉంటాయి? ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, క్యారెట్స్, బీట్రూట్స్, లేకపోతే ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, వీటన్నిటిలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇంకా బెస్ట్ థింగ్స్ మొలకలండి, జర్మినేటింగ్ సీడ్స్, చాలా రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. తర్వాత ఈ వైటమిన్స్లో ACE, సి అంటే మనకి సిట్రస్ ఫ్రూట్స్, ఈ అంటే మనకి మల్టిపుల్ ఫిష్ లివర్ ఆయిల్, ఇలా కొన్ని లివర్ ఆయిల్, కార్డ్ లివర్ ఆయిల్, ఇలా ఆయిల్స్లో దొరుకుతాయి. వైటమిన్ ఈ క్యాప్సూల్స్ దొరుకుతాయి. అండ్ వైటమిన్ ఏ మల్టిపుల్ ఫ్రూట్స్లో ఉంటాయి, పపాయ, మ్యాంగో, ఇలా డిఫరెంట్ ఫ్రూట్స్లో. సో ఈ 3 విటమిన్స్ కూడా యాంటీ ఆక్సిడెంట్సే. సో మోర్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తినాలి అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్స్ తినటం వల్ల టేస్ట్ బాగుంటాయి, బట్ దెన్ చాలా డిసీజెస్ కూడా రావచ్చు. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏంటి? వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఎ రన్నర్, మ్యారథానర్ యాక్చువల్లీ, కొచ్చిలో. సో దట్ గై వాజ్ మెన్షనింగ్ అబౌట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇన్ హిస్ ఫేస్బుక్. చాలా మంచి వర్డ్ యూస్ చేశాడు. వాట్ హీ సెడ్ వాజ్ 100 years బ్యాక్ లేని ఫుడ్స్ ఏవైనా ప్రాసెస్డ్ ఫుడ్సే అన్నాడు. సో ఇప్పుడు మనం సూపర్ మార్కెట్స్లో లేకపోతే కిరాణా కొట్టులో దొరికే ప్యాక్డ్ ఐటమ్స్, చిప్స్ కానీ లేకపోతే ఈ స్టిక్స్ కానీ, ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్స్. దానిలో మీరు వెనక్కి తిప్పి కాంపోజిషన్ చూస్తే, ఈ టొమాటో కెచప్స్ కానీ సాసెస్ కానీ వెనక్కి తిప్పి కాంపోజిషన్స్ చూస్తే దెర్ ఆర్ లైక్ 10+ కెమికల్స్ ఉంటాయండి. ప్రిజర్వేటివ్స్, లేకపోతే స్టెబిలైజర్స్, కలరింగ్ ఏజెంట్స్, లేకపోతే ఆల్కలైన్ pH బ్యాలెన్సర్స్, ఇలా రకరకాల కెమికల్స్ ఉంటాయి. 561 అలా డిఫరెంట్ నెంబర్స్తో 3 or 4 digit నెంబర్స్తో వేస్తారు.
మీరు ఆ కాంపోజిషన్లో ఉన్నవి తీసుకెళ్ళి గూగుల్లో పేస్ట్ చేసి దాని గురించి అనాలిసిస్ చదివితే దానివల్ల ఆ క్యాన్సర్ వస్తుంది, దీనివల్ల ఈ క్యాన్సర్ వస్తుంది, ఇన్ని ఉంటాయి కెమికల్స్. సో టేస్ట్ కోసం తినాలంటే ఎప్పుడన్నా వన్స్ ఇన్ ఎ మంత్ వెళ్ళండి, కానీ నాట్ ఎవ్రీడే. మనకి ఇంతకుముందు మన ఓల్డర్ జనరేషన్స్లో ఈ చెక్కలు చక్రాలు ఇలా ఉండేయండి స్నాక్స్. ఇప్పుడు యంగర్ జనరేషన్స్లో, మన కిడ్స్ జనరేషన్స్లో ఎంతమందికి అవి తెలుసు? వాళ్ళని స్నాక్స్ గురించి అడిగితే దే విల్ నేమ్ సమ్ న్యూ ఫ్యాన్సీ నేమ్స్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. సో ఆబ్వియస్గా అవన్నీ చాలా కెమికల్స్తో తయారవుతాయి. దే ఆర్ నాట్ స్ట్రైట్ మనకు ఒక గార్డెన్ నుంచి, ఫామ్ నుంచి డైరెక్ట్గా మన దగ్గరికి రావట్లేదు. దే ఆర్ వెరీ టేస్టీ. మనం కూడా టెంప్ట్ అవుతాం. ఇది ఆ ప్యాకెట్ ఓపెన్ చేస్తే అయిపోయేదాకా మనం వదిలిపెట్టాం, మనం కూడా తింటాం. ఇంత పెద్దవాళ్ళ ఇంత నాలెడ్జ్ ఉండి ఇంత తెలుసు కూడా. సో బెటర్ స్టే అవే. వన్స్ ఇన్ రేర్గా ఎప్పుడన్నా టేస్ట్ చేస్తూ తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది. అండ్ దెన్ ఎక్సర్సైజ్ అండి. జిమ్కి వెళ్ళటమో లేకపోతే ఇందాక చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేయటమో కాదు, చిన్న చిన్న మైక్రో హ్యాబిట్స్, చిన్న హ్యాబిట్స్. మనం కార్లో సపోజ్ లెట్సే మనం షాపింగ్ మాల్కి వెళ్తున్నాం, కార్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం అంటే లిఫ్ట్ లాబీ దగ్గర పెడతాం. కార్ దిగంగా లిఫ్ట్ ఎక్కేయాలి. కార్ ఎక్కడైనా దూరంగా పార్క్ చేసుకోవచ్చు, లిఫ్ట్ దగ్గర ఖాళీ ఎక్కడ లేకపోతే అయ్యో ఖాళీ లేదే అని బాధపడతాం. కానీ కార్ ఎక్కడైనా దూరంగా పెట్టి నడవచ్చా కొంచెం దూరం, లేకపోతే ఏదైనా షాప్ ఉంది పార్కింగ్ లేదు, అక్కడే పెడదానికి ట్రై చేయాలి, అక్కడే పెట్టాలనుకుంటాం. వీ కెన్ పార్క్ ఇట్ ఫార్ అవే అండ్ వీ కెన్ వాక్. సో ఇలా చిన్న చిన్న స్టెప్స్. మెషిన్స్ అన్నీ మనం లేబర్ లైక్ మన ఎనర్జీ స్పెండ్ చేసే వర్క్స్ అన్నిట్లో మెషిన్స్ వచ్చేసినాయి. ఈ ఇంతకుముందు ఇంట్లో చేసే ఆ రోల్ కానీ, ఆ క్లీనింగ్ కానీ, ప్రతి దానికి యూ హ్యావ్ రోబోట్స్ అండ్ మెషిన్స్. సో ఎనర్జీ స్పెండ్ చేయట్లేదు, బాడీని అస్సలు వాడట్లేదు మనం. ఆటోమేటిక్గా అన్ని డిసీజెస్, అన్ని రోగాలు వచ్చేస్తాయి. సో మంచి ఫుడ్ అండ్ మంచి ఎక్సర్సైజ్ ఇవి మనం తీసుకుంటే డిసీజెస్ని అట్లీస్ట్ మనం పోస్ట్పోన్ చేయొచ్చు. తక్కువ ఏజ్లో వచ్చే డిసీజెస్ని మేబీ ఒక 10-20 years పోస్ట్పోన్ చేయొచ్చు, కొన్ని డిసీజెస్ని అవాయిడ్ చేయొచ్చు. పబ్లిక్కి నేను యాక్చువల్లీ వన్ మోర్ అడ్వైస్ ఏంటంటే అండి, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫుడ్, ఎక్సర్సైజ్, అవాయిడింగ్ ప్లాస్టిక్, అవాయిడింగ్ పొల్యూషన్, ప్రాపర్ స్లీప్. మన ప్రొఫెషన్ రిలేటెడ్గా కానీ, నేను చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని చూస్తున్నాను, లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ చాలా నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. సో నైట్ షిఫ్ట్స్ చేసేటప్పుడు కంప్లీట్ బాడీ మెకానిజమ్స్ అన్నీ ఆల్టర్ అయిపోవడం వల్ల, అది కూడా అంతే ఫ్రీక్వెంట్గా లైక్ వన్స్ ఎ వైల్ ఈజ్ ఓకే, బట్ దెన్ ఇయర్స్ టుగెదర్ చేయడం వల్ల అన్కంట్రోల్ డయాబెటీస్, చాలామంది 26, 30, 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, షుగర్, బీపీ ఆ ఏజ్కే. సో ప్రాపర్ అడిక్వేట్ స్లీప్ ఉండాలి. సో హెల్త్ లేకపోతే ఏమున్నా డజంట్ మ్యాటర్. సో అలాంటి కంప్లీట్గా నాకు నైట్ షిఫ్టే, నాకు కుదరదు, నా జాబ్ ఇంతే అంటే యూ షుడ్ ఫైండ్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్ రూట్స్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇన్సూరెన్సెస్. చాలామంది పేషెంట్స్ చిన్న చిన్న థింగ్స్కి కూడా లైక్ అఫోర్డబిలిటీ లేనప్పుడు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు, ఐదర్ సర్జరీకి కానీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్కి. బట్ దెన్ మనం కారో బైక్ కొంటే ఇన్సూరెన్సెస్ తీసుకుంటాం, బంపర్ టు బంపర్, నిల్ డిప్పో ఇలాంటివన్నీ తీసుకుంటాం. అంతకన్నా వాల్యుబుల్ మన బాడీ, దానికి మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలి కదా. లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, అందులో కూడా చాలా ఉన్నాయి. సో వెస్టర్న్ కంట్రీస్లో చాలా దిస్ ఈస్ వెరీ లైక్ మ్యాండేటరీ, కంపల్సరీ ఇన్సూరెన్స్. బట్ మనకి స్లోగా ఇప్పుడే పికప్ అవుతున్నాయి. 2047 జేఆర్డి టాటా గారు హిస్ అంబిషన్ ఆర్ ఎయిమ్ ఈస్ టు లైక్ 100% ఆల్ ఓవర్ ఇండియా అందరికీ ఇన్సూరెన్సెస్ ఉండాలి అని. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ యాక్చువల్లీ కాస్ట్ చాలా తక్కువేనండి. మనం ఒక 10-20 lakhsకి తీసుకోపోయినా జస్ట్ బేసిక్ ఒక 2 lakhs 5 lakhsకి అందరూ ఇంట్లో ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఎప్పుడన్నా ఈ ఎయిల్మెంట్స్, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ బర్డెన్ అనేది మన పాకెట్ మీద పడదు. సో దట్ బికమ్స్ ఈజీ. సో మై అడ్వైస్ ఈస్ టు హ్యావ్ ఎ గుడ్ డైట్, టు డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 3 to 4 days in a week, and to have a good insurance so that when some unexpected health issues happen, you can come out, you can at least have a financial support. వెరీ గుడ్ సజెషన్ సార్. ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి లాప్రోస్కోపీ సర్జరీ కానీ బేరియాట్రిక్ సర్జరీ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది మరి డాక్టర్ గారు కూలంకషంగా మనకి తెలియజేయడం జరిగింది. ఎంతో అమూల్యమైన సమయాన్ని మనకి కేటాయించి వీటి గురించి మనకి సవివరంగా తెలియజేసినందుకు ప్రేక్షకుల తరఫున మరోసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఇది ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమం. మరొక అంశంతో మరలా కలుద్దాం. నమస్తే.